సింగరేణి కార్మిక సోదరులందరూ కూడా ఏఐటీసీ అడిషనల్ జనరల్ సెక్రటరీ మిరియాల రంగయ్య అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ బీజేపీ గవర్నమెంట్ ఏదైతే 4 కోళ్లుగా విభజించి కార్మికుల్ని బలిపశువులు చేయబోతా ఉన్నారు, పెట్టుబడిదారీ క్యాపిటలిస్టులకి ఈ కార్మిక వర్గాన్ని భారతదేశంలో ఉన్న సంఘటిత అసంఘటిత కార్మికులు దాదాపు 40 కోట్ల మంది ఉంటే వాళ్ళందరి మీద కూడా ఈ యొక్క కోడ్ని ప్రభావం చూపెట్టడానికి డిసెంబర్ 25న ఏదైతే ఉందో దీన్ని అమలు చేయించి రేపు ఏప్రిల్ నుంచి కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేయడానికి ఈ కోడ్ని ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ కోళ్లకు వ్యతిరేకంగా, ఈ బీజేపీ యొక్క వైఖరికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఈ 4 కోళ్లకు వ్యతిరేకంగా ఏదైతే ఉందో ఈ నెల 12వ తారీఖు ఫిబ్రవరి 12వ తారీఖున సంఘటిత అసంఘటిత కార్మికులు, గనులు, కార్ఖానాలు, ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వాళ్ళు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియపరుస్తూ ఒక్కరోజు తోకేష్టమ చేయడానికి సిద్ధపడ్డారు. కాబట్టి నరేంద్ర మోడీ ఏదైతే బ్రిటిష్ హయాంలో 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కొన్ని హక్కులు సాధించుకున్నాం, స్వతంత్రం రాకముందు కూడా సాధించుకున్నటువంటి హక్కుల్ని ఏఐటీసీ 1920 అక్టోబర్ 31వ తారీఖున బొంబాయిలో పుట్టిన తర్వాత దాదాపు 106 సంవత్సరాల్లో అనేక కార్మిక వర్గానికి మరి చట్టాలు సాధించి పెడితే 4 కోళ్లుగా విభజించి 44 చట్టాలని 29 చట్టాలుగా కుదించి 4 కోళ్లుగా విభజించి ఈయన కార్మిక ద్రోహం చేస్తా ఉన్నాడు. ఆదాని, అంబానీ పెట్టుబడిదారులకి ఈ యొక్క కార్మిక వర్గాన్ని అప్పచెప్పడం కోసం ఆయన చేసేటువంటి కుట్ర ఏదైతే ఉందో మరి ఏప్రిల్లో అమలు చేయడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి దేశవ్యాప్తంగా కోట్ల మంది కార్మిక వర్గం అంతా కూడా టోకెన్ స్ట్రైక్ ఫిబ్రవరి 12న పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. కాబట్టి సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి 6 జిల్లాలు, సత్తుపల్లితో సహా 12 ఏరియాలో ఉన్నటువంటి సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా 12వ తారీఖున పెద్ద ఎత్తున సమ్మె చేసి ఈ యొక్క మోడీ కోళ్లను వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.